అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన, ఎంతో గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా అనేది నేర్చుకుందామా? చాలా ఈజీ గురు, నేర్చుకుందామా? ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామా. సన్నగా చాప్ చేసిన తెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ 2, గరం మసాలా, ఉప్పు, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఒక బౌల్లో గోరువెచ్చని నీరు వేసుకుని అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చూడండి, గోబీకి ఈ మాత్రం ముక్కలు అవసరం ఉంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఏమైనా క్రిమికీటలు, బ్యాక్టీరియా ఉంటే పోతుంది అని గుర్తుపెట్టుకోండి. నీరు ఎక్కువ వేడిగా ఉంటే ముక్కలు అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి 3 పదార్థాలు కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తగినంత నీరు చేర్పించి ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ థిక్నెస్ ఎక్కువ ఉండకూడదు. మీడియం లిక్విడ్ లాగా ఉంటే చాలు మనకి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కొంచెం నీరు తక్కువైంది కదా, మరి కొంచెం నీరు వేసుకొని చూడండి ఏ లిక్విడ్ లాగా ఉండాలని నేను కలుపుతున్నాను. చూడండి, మన బ్యాటర్ని దోశ బ్యాటర్ కంట కొంచెం పల్చగా ఉండాలి, ఓకేనా? ఎక్కువ థిక్నెస్ ఉంటే మనకి బైండింగ్ అనేది హెవీ అయిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు అందులో మనం గోబీ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలు బ్యాటర్ బాగా కలిసాయి కదా. ఇప్పుడు చూడండి, ముక్కల్ని చూస్తే ఎంత అందంగా ఉంది కదా, హెవీ కోటింగ్ లేకుండా ఎంత కావాలో అంతే కోటింగ్ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వేసుకుందాం. అది కూడా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతుంది, లోన ఉడకదు. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి బాయిల్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ కావాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలి. చూడండి, గోబీ అనేది ఇలా ఫ్రై అయింది కదా. ఇలాంటప్పుడు మనం తీసుకుందాం. కలర్ మీకు నచ్చిందా? ఈ కలర్ కోటింగ్ తక్కువ వేస్తే ఈ కలర్ వస్తుందండి. కోటింగ్ మనం హెవీ వేసేస్తే మనకి ఆ గోబీ అనేది బయటికి కనిపించదు, ఒట్టి పిండి కనిపిస్తుంది. సో నేను దానికోసమని కోటింగ్ అనేది తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మన సెకండ్ బ్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మన సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను. చూడండి, కలర్ చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుందిగా. ఈ కలర్ ఉంటే మన గోబీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా. ఇక్కడ నేను వచ్చి కార్న్ ఫ్లోర్ పౌడర్ని 2 స్పూన్లు వేసి కొంచెం నీరు వేసి మనం నైస్గా కలుపుకోవాలండి. లమ్స్ లేకుండా కలుపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న తెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై అనేది చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి. మనం పచ్చిగా ఉంటేనే గోబీ మంచూరియా అనేది చాలా తినడానికి టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఎలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో సెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇక్కడ గరం మసాలా, సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆరిగానో 1/2 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర,
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా కలర్ఫుల్గా ఉందా? ఇలా రావాలన్నమాట మన గ్రేవీ. ఇప్పుడు మనం కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మన గ్రేవీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మన డీప్ ఫ్రై చేసుకున్న గోబీని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చెదిరిపోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ సీక్రెట్ ఏంటి తెలుసా అండి? ఇది ఎవరు చేయలేదనుకుంటా. ఈ సీక్రెట్ చట్నీలో ఏమేమి మిక్సెడ్ అయ్యి ఉందంటే సెజ్వాన్ సాస్ అండ్ టమాటో కెచప్, కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం నీరు వేసి బాగా మిక్స్ చేసి లాస్ట్లో వేస్తామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం చాలేదంటే ఉప్పు వేసుకొని మనం ఫైనల్ డెకరేషన్ ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. చూస్తుంటే నోరు ఊరుతుందా? ఇలా ఉంటుందన్నమాట గోబీ అనేది. పర్ఫెక్ట్ గోబీ అండ్ బైండింగ్ అనేది తక్కువ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా? ఇంతేనండి, చూశారు కదా, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఇంచుమించు 5 స్టార్ హోటల్లో తినే రుచి వస్తుంది. మీరు ఇలా చేసుకుని కడుపు నిండా తినండి, ఓకేనా? చూసారా కలర్ఫుల్గా ఉంది. డెకరేషన్ ఎలా ఉంటే పిల్లలు అనేది చాలా ఇష్టపడి తింటారు. చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. కొంచెం టమాటా కెచప్లో, టమాటో సాస్లో కొంచెం డిప్ చేసి తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా సూపర్గా ఉన్నదండి. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో సెజ్వాన్ రైస్ అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, అది కూడా సూపర్గా ఉన్నది. మీరు ఒకసారి చూసుకొని ట్రై చేయండి. అలా అయితే మా గోబీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.